Good morning friends, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. ఇవాళ మనం పేషెంట్ అవేర్నెస్ వీడియోస్లో చెప్పుకున్న నెక్స్ట్ టాపిక్ ఆర్కైటిస్ కానీ ఎపిడిడైమైటిస్ కానీ ఎపిడైమ్ ఆర్కైటిస్ కానీ డయాగ్నోసిస్ పెడుతూ ఉంటారు. ఏంటి సార్ ఆర్కైటిస్ అంటే? టెస్టిస్ అంటే పురుషాంగానికి కింద ఉన్న వృషణాలని ఏవైతే అంటామో టెస్టిస్ బాల్స్, వీటిలో ఇన్ఫెక్షన్, దీన్ని ఆర్కైటిస్ అంటాం. ఐటిస్ అనే పదం ఎక్కడొచ్చినా ఇన్ఫ్లమేషన్, బాడీలో ఎక్కడైనా అవ్వచ్చు. ఫాలిక్యులైటిస్ అంటే హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్, టెస్టిస్లో వచ్చే ఇన్ఫెక్షన్ మనం ఆర్కైటిస్ అంటాం. అట్లాగే టెస్టిస్ నుంచి వచ్చిన వీర్యాన్ని క్యారీ చేసే పైపు ఏదైతే ఉంటుందో దాని మొదటి భాగాన్ని ఎపిడిడైమైస్ అంటాం. దాంట్లో కనుక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఎపిడిడైమైటిస్ అంటాం. సో జనరల్లీ రెండు కలిపి వస్తూ ఉంటాయి. సో ఎపిడిడైమో ఆర్కైటిస్ అంటాం. రెండు కలిపి ఒక ముద్దలాగా వాపు రావటము, విపరీతమైన నొప్పి రావటము, చలి జ్వరం రావటం, టెస్టిస్ గుంజినట్టు డొక్కల్లో దాకా నొప్పి రావటం, మూత్రం పోసేటప్పుడు మంట రావటం, ఇవన్నీ ఆర్కైటిస్ కానీ ఎపిడిడైమో ఆర్కైటిస్ కానీ లక్షణాలు. ఎందుకు వస్తుంది? మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ కారణం. ఏం ఇన్ఫెక్షన్స్? బ్యాక్టీరియల్ అంటే మూత్రం దారిలో నుంచి కానీ, బ్లడ్ బార్న్ బాడీలో వేరే చోట నుంచి కానీ, రక్త ప్రసరణ ద్వారా వచ్చిన బ్యాక్టీరియా ఆ టెస్టిస్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు అది ఆర్కైటిస్గా మారే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ బార్న్ డిసీజెస్ కంటే ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూత్రం దారి ద్వారా స్ప్రెడ్ అవ్వటం కామన్ కాజ్. ఎవరిలో వస్తుంది? ఎందుకని? వీళ్ళు ప్రోన్ ఉంటారు ఈ ఇన్ఫెక్షన్స్కి. అంటే ముఖ్యంగా వచ్చేది ఇమ్యూనిటీ తక్కువ ఉండి మూత్రం పోసుకోవడానికి సమస్యలు ఉన్న పేషెంట్స్. రెండు క్వాలిటీస్ గుర్తుపెట్టుకోండి. ఇమ్యూనిటీ తక్కువ ఉండే కారణాలు ఏంటి? షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, పూర్ హైజీన్ కానివ్వండి, ఇమ్యూన్ సప్రెస్ చేసే మందులు స్టెరాయిడ్స్ లాంటి వాడి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు కానీ బాడీలో ఇతరత్ర ఇంప్లాంట్లు వేసుకోవటం వల్ల ఇమ్యూనిటీని తగ్గించుకోవడానికి, ఆ రిజెక్షన్ తగ్గించుకోవడానికి మనం వాడే మందుల వల్ల కానివ్వండి. సో మూత్రం సమస్యలు వీళ్ళల్లో జోడైతే ఇట్లాంటి పేషెంట్స్కి, అంటే ప్రోస్టేట్ కానివ్వండి, మూత్రం దారి సన్నబడి ఉండటం వల్ల కానివ్వండి, మూత్రం సంచి పంపింగ్ కెపాసిటీ పెరగటం కానివ్వండి, తగ్గటం కానివ్వండి, పూర్తిగా మూత్రం పోసుకోలేని పరిస్థితులు, ఆగి మూత్రం వస్తుంది, మూత్రం ప్రెషర్, కండరం రిలాక్స్ అవ్వట్లేదు, వెనక్కి వస్తుంది, ఇట్లాంటి పేషెంట్స్కి ఆర్కైటిస్ అంటే ఇన్ఫెక్షన్ వెనక్కి వెళ్ళి వీర్యం పైపు ద్వారా టెస్టిస్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ పేషెంట్స్ కంప్లైంట్స్ తోటి వచ్చినప్పుడు మనం కాజెస్ ఎత్తుక్కోవాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ దానికి తగ్గట్టు ఇస్తే రెస్పాన్స్ ఉంటుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఆర్కైటిస్ అయితే యాంటీబయాటిక్స్, వాపు తగ్గటానికి మందులు, నొప్పి తగ్గటానికి మందులు, జ్వరం తగ్గటానికి మందులు పెట్టి ఆ టెస్టిస్ బరువు ఏదైతే వేలాడుతూ ఉంటుందో దాన్ని లిఫ్ట్ చేయడానికి ఒక పరికరం స్క్రోటల్ సపోర్టర్ అని వాడతాం. ఇది జనరల్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. రెండవ కారణము వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ అంటే మోస్ట్ కామన్గా వచ్చేది మమ్స్ అంటే గవద బిళ్ళలు. ఇక్కడ వాచిపోయి ఉంటుంది. చిన్నప్పుడు జనరల్లీ ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ అందరికీ ఇండియన్ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ప్రకారం తీసుకుంటుంటాం. అది మిస్ అయిన వాళ్ళు లేదా తీసుకున్నా కానీ ఇమ్యూనిటీ సరిగ్గా రాని వాళ్ళకి మమ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది వచ్చిన 2-3 వారాలకి జనరల్లీ ఆర్కైటిస్, రెండు వైపులా టెస్టిస్లు రెండు వాపు రావటము, ఇన్ఫెక్షన్ రావటము, మనం యాంటీబయాటిక్స్ పెట్టినా తగ్గకపోవటము లాంటివి జరుగుతాయి. ఈ వైరస్ అనేది బాడీలో ఎప్పుడు వచ్చినా దాని ఇంక్యుబేషన్ పీరియడ్, దాని లైఫ్ టైం 4 to 5 days జనరల్లీ ఉండి దాని అంతటికి అదే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే వస్తుంది. బాడీ ఇమ్యూనిటీ తోటి ఏదో ఒకటి చేసి ఆ ఇన్ఫెక్షన్ని బాడీలో నుంచి తరిమేస్తుంది. కానీ ఈ ప్రాసెస్లో టెస్టిస్ అనేది టిష్యూ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్కైటిస్ కంటే డేంజరస్ సినారియో ఒకటి ఉంది, టార్షన్ అంటాం. అందులో కూడా ప్రజెంటేషన్ సిమిలర్గా ఉంటుంది, కానీ ఎక్కువ ఇది చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాగా బరువులు ఎత్తినప్పుడు కానివ్వండి, సడన్గా ఏదైనా దెబ్బ తగిలి కింద పడినప్పుడు కానివ్వండి, దగ్గుతున్నప్పుడు కానివ్వండి, బాత్రూమ్ కోసం కానివ్వండి, టాయిలెట్ కోసం కానివ్వండి, ముక్కటం కానివ్వండి చేస్తుండగా సడన్గా గోలి టెస్టిస్ పైకి గుంజినట్టు అనిపించి నొప్పితోటి ఏడవటం మొదలుపెట్టి విపరీతంగా నొప్పి వస్తుంది అంటే దీన్ని ఇమ్మీడియట్గా
వితిన్ 4 to 6 hours మనం డీటార్షన్ అంటే వెనక్కి తిప్పటం ఇంపార్టెంట్. ఈ టెస్టిస్ ఏదైతే ఈ గోలి ఏదైతే దారంతో వేలాడుతుంటుందో రక్తనాళాలు, రక్తం తీసుకెళ్లే నాళాలు, వీర్యనాళాలు, బాడీ లోపలికి ఎంటర్ అయ్యేవి, ఎగ్జిట్ అయ్యేవి ఏదైతే కార్డ్ స్ట్రక్చర్స్ అంటామో దానికి వేలాడుతూ ఉండేది. దాని చుట్టూతో ఒక మజిల్ ఉంటుంది, క్రిమాస్టర్ అని, పల్చటి పొర రౌండ్గా ఉంటుంది. అది ట్విస్ట్ అవుతుంది. అది ట్విస్ట్ అయినప్పుడు ఈ టార్షన్ జరగటం వల్ల 360 degrees అంటే ఒక కంప్లీట్గా ఒక రౌండ్ తిరిగిన తర్వాత రక్త ప్రసరణ ఆగిపోతుంది. దానికి ఇది ఆగిపోయినప్పుడు వెంటనే దాన్ని వెనక్కి తిప్పుకొని రక్త ప్రసరణ వచ్చేలాగా చేసుకొని ఏదైతే కండరము పరద లూజ్గా ఉందో అది మళ్ళీ తిరగకుండా ఫిక్స్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇదే ప్రొసీజర్ ఆపోజిట్ సైడ్ రిపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. దీన్ని టార్షన్ అంటాం. సో ఈ ఆర్థరైటిస్, టార్షన్ ఇవన్నీ ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన వ్యాధులు. నెగ్లెక్ట్ చేస్తే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం, టెస్టిస్ సైజ్ ష్రింక్ అయిపోవటం, రక్త ప్రసరణ తగ్గిపోయింది కదా, ఇన్ఫెక్షన్ వచ్చింది, డ్యామేజ్ జరిగింది, అందులో ఉన్న కణాలు తగ్గిపోయినాయి, అంత బ్లడ్ ఇంక వెళ్ళాల్సిన అవసరం లేదని బాడీ దాని సేఫ్టీ కోసము వేరే చోటకి బ్లడ్ పంపించి ఇక్కడ ఆపేస్తూ ఉంటుంది. స్లోగా టెస్టిస్ సైజు తగ్గిపోయి పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశము, టెస్టిస్ కంప్లీట్లీ మాయమైపోతుంది కూడా, వ్యానిష్ టెస్టిస్ అంటాం. వ్యానిష్ అయిపోయే అవకాశం కూడా జరగగలిగిన కాంప్లికేషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. సో వెంటనే ఇట్లాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే యూరాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.